పస్కా విందు ఎంత సంతోషంగా జరగవలసిన విందు తెలుసా? అది విడుదల పండుగ, అది మాంసం తినే పండుగ. దేవుడైన యెహోవాయే ఆ క్రమాన్ని నేర్పించిన పండుగ అది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోది మీరందరూ త్రాగుడి అన్నాడు. మీరందరూ తాగండి, దీన్ని ఎవరు విడిచిపెట్టద్దు, అందరు తాగండి అన్నాడు. అన్న తర్వాత అన్నాడు, వారందరు తల వాళ్ళ వాళ్ళ ఒక రకమైన షేప్ కప్స్లో దే మైట్ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్, వారు పంచుకొని ప్రభు ఏమంటారు వేచి ఉన్నారు. అప్పుడు సడన్గా అన్నాడు, ఇది నా రక్తం, ఇది నా రక్తం, తాగండి. నీవు నేనుంటే త్రాగలుగుతామా? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము అన్నారు ఆయన. ఇది మీరు తాగండి అని అందరూ వారి వారి కప్పులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభువు ఆయన కప్పు పట్టుకోవాలి, ఆయన ముందు తాగితే కదా మనం తాగుతాము. రొట్టె అప్పుడు కూడా వారు ఏమనుకున్నారు, మనం మరి కడభాగం కొంచెం ఎక్కువ ఉంచి గురుగారికి ఇవ్వాలనుకున్నారు. ఆయన తీసుకోలేదు. తీసుకోకపోగా ఆయన ఏమన్నాడంటే, నేను ఇంట్లో కాదు, అసలు రియల్ పస్కా జరగాలని మీతో కలిసి భుజించాలని ఆశపడ్డా, కానీ ఇది ఇప్పుడు కాదు, జరగలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వేచి ఉన్నారు. అన్నాడు, ఇది నా రక్తం, తాగండి అన్నాడు. ఆలోచించు సహోదరుడా, ఆ ద్రాక్షరసపు పాత్ర నీ చేతికి వస్తున్నప్పుడు, నీ నోటి దగ్గరికి వస్తున్నప్పుడు గమనించావా? ద్రాక్షరసం తాగుతున్నావా? మంచిదే, చాలా సంతోషం. అయితే ఒక్కసారి ప్రభు రక్తం తాగుతున్నావు, జ్ఞాపకం చేసుకోవా?